హాయ్ అండి, ఈరోజు నేను అందరూ ఇష్టపడే క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మనం ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ ఆ కూరగాయలకు అన్నిటికీ బాగా పట్టుకునేలాగా ఫ్రై చేసి తర్వాత మనం ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆ మైదా కలర్ మారుతుంది. ఇది ఇంత బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకు క్రీమీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు అందులో పాలని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి. అది అలా కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. పాలు అనేది మనం ఒకేసారి వేసుకోవడం వల్ల అది క్రీమీ టెక్స్చర్ రాకోకుండా డిఫరెంట్ టెక్స్చర్లో వచ్చేస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి అన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి అన్నీ మిక్స్ అయిన తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన పాస్తాని తీసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఆ ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఈ క్రీమీ టెక్స్చర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం చీజ్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. తర్వాత మనం చేసుకునే పాస్తా రెడీ.